ఆషాఢ మాసం గురించి మహాకవి అయినటువంటి కాళిదాసు గొప్పగా వర్ణిస్తాడు తన మేఘదూతం అనేటువంటి మహాకావ్యంలో. కశ్చిత్ కాంత విరహ గురుణ స్వాధికార ప్రమత్తః శాపేనాస్తం గమిత మహిమ వర్షభోగ్యేన భర్తు యక్షశ్చక్రే జనకతనయ స్నానపుణ్యోదకేషు స్నిగ్ధఛాయ తరుషు వసతిం రామగిర్యాశ్రమేషు అంటుంది మేఘదూతంలో మొదటి శ్లోకం. కుబేరుని యొక్క రాజ్యంలో రాజధాని అయినటువంటి అలకాపురిలో ఒక యక్షుడు భార్యపై ఉన్నటువంటి వ్యామోహం చేత స్వాధికారాత్ ప్రమత్తః తను చేయాల్సినటువంటి కార్యక్రమాలు సరిగ్గా చేయడంట, తను చేయాల్సినటువంటి పనిలో ఆలస్యం చేస్తూ ఉంటాడంట. దానికి కోపంగా ఉన్నటువంటి కుబేరుడు, యక్షరాజు అయినటువంటి కుబేరుడు ఒక శిక్ష విధిస్తాడు. నువ్వు భార్యపై వ్యామోహం చేత నువ్వు చేయాల్సినటువంటి కర్మ సరిగ్గా చేయట్లేదు, అందుచేత 1 సంవత్సరం పాటు నువ్వు భార్యను చూడకుండా దూరంగా ఉండుమని శిక్ష వేస్తాడు. అప్పుడు చాలా విరహవేదనతో ఉన్నటువంటి ఆ యక్షుడు బాధపడుతూ ఉంటాడు. తనలో ఉన్నటువంటి ప్రేమని, ఆ వ్యామోహాన్ని, ఆ విరహ వేదన్ని తన భార్యకి తెలియజేయాలనుకుంటాడు. ఏ విధంగా మాట్లాడకూడదు, తన సందేశాన్ని పంపడానికి ఎలాంటి మాధ్యమాలు లేవు. అటువంటి సందర్భంలో బాగా వ్యామోహం చేత ఉన్నటువంటి యక్షునికి మేఘం కనిపిస్తుంది. కూర్చొని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో బాగా మేఘాడంబరమైనటువంటి మేఘం కనిపిస్తుంది. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశిష్టసానుం వప్రక్రీడ పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ అంటుంది 2వ శ్లోకం. ఏమిటి అనగా ఆషాఢమాసంలో ఉండేటువంటి మేఘం చాలా మేఘం నల్లగా అప్పుడే వర్షించడానికి సిద్ధంగా ఉండేటువంటి ఆ మేఘాడంబరమైనటువంటి ఆ ఆకాశాన్ని చూసి, ఆకాశంలో ఉన్నటువంటి ఆ మేఘాన్ని చూసి, మేఘంతో తన విరహవేదన్ని, తనలో ఉన్నటువంటి తపనని, తన భార్యపై ఉన్నటువంటి ప్రేమని సందేశం ఒక దూతగా మేఘాన్ని ఎంచుకొని తాను సందేశాన్ని పంపిద్దామనేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి సందేశ మాధ్యమాలు లేనటువంటి ఆ కాలంలో, ఓ మేఘమా, నువ్వు ఆయా ప్రాంతాలని కూడా తిరుగుతూ ఉంటావు కదా, నువ్వు వెళ్ళేటువంటి దారిలో ఆయా నదులు, పర్వతాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఆ ఫలానా పర్వతం దాటిన తర్వాత, ఆ నది దాటిన తర్వాత ఒక ఊరిలో మా భార్య ఉంటుంది. తనకి నాలో ఉన్నటువంటి విరహాన్ని, తనపై నాకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేయని చెప్పేసి మేఘంతో అనుకుంటాడంట. తనలో ఉన్నటువంటి ఆ విరహవేదాన్ని, మేఘాన్ని ఒక దూతగా ఎన్నుకొని తనను సందేశం పంపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అలాంటి గొప్ప కావ్యంలో కూడా ఆషాఢమాసం యొక్క వర్ణన ఉంది. అంటే ఆషాఢమాసంలో వచ్చేటువంటి మేఘాలు ఆ విధంగా ఉంటాయి.